హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏది ఏమైనా కొన్ని విషయాల్లో దేవుడు ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు, కానీ ఓపికతో భరించల్లా. మేమే తోపులు అనుకుంటారు, ఆ తోపులు దేవుడు ఎలా ఉంచుతాడో పైన బాగా చూస్తాడు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మీరే ప్రపంచం అనే వాళ్ళను నమ్మించి మోసం చేసి ఇష్టం వచ్చినట్టు ఫుట్బాల్ ఆడుకుని ఆడుకుంటే మిమ్మల్ని తన్నేవాడు పైన ఉంటాడు. కరెక్టే కదా ఫ్రెండ్స్? ఒక్కటే ఆలోచించండి, ఎప్పటికైనా మన దగ్గర ఉంటుంది, పక్కన వాళ్ళది ఎప్పుడు మన దగ్గర ఉండదు. మన సొంతం అయితే అది 1,00,000 రూపాయలు పెట్టు, 10 లక్షలు పెట్టు, మందే. వేరే వాళ్ళది కోట్లు పెట్టుకున్నా మన సొంతం కాదు. కరెక్టే కదా? ఒకటే గుర్తుంచుకోండి, ఒకరిని అన్యాయం చేసేటప్పుడు ఫస్ట్ మీ వెనకాల ఫ్యామిలీని ఆలోచించండి, తర్వాత ఒకరిని అన్యాయం చేయండి. నా వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏ ఆడపిల్లైనా ఒకటే చెప్తున్నాను, మన ఫ్యామిలీ మన వరకు ఉండాలి, కానీ బయట వాళ్ళని ఎప్పుడూ అతిగా ఇది పడకూడదు. వాళ్ళ అవసరాల వరకే ఉంటారు, అవసరాలు తీరిపోతే రోడ్డు పైన వదిలేస్తారు. కానీ భగవంతుడు ఏదో రూపంలో శిక్ష వేస్తాడు. కొంతమందికి వేసాడు, బుద్ధి వచ్చింది, ఇంకా వస్తుంది. ఇంకా చూడండి, హరిత లైఫ్ ఏంటో, హరిత నేర్పించిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి గుణపాఠం దేవుడు చూపిస్తాడు. బాయ్ ఫ్రెండ్స్, ఎవరికో కాదు, బాగా జనాలకు అర్థమవుతుంది. బాయ్.